ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 27వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క జీవితంలో ఒక డేంజర్ వ్యక్తి రాబోతున్నాడు. కాబట్టి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంతకీ అక్టోబర్ 27వ తారీఖు సోమవారం రోజున మిథున రాశిలో జన్మించిన జాతకులకు లైఫ్లో ఏ డేంజర్ వ్యక్తి రాబోతున్నారు, తన నుండి మీరు ఎలా తప్పించుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు పడాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్క మిథున రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండు వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో కార్యదీక్ష, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. అలాగే మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా వస్తాయి. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది చేతికి అంది వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో బాధలు పడుతూ ఉండొచ్చండి. ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేసి ఉండొచ్చు. ఆర్థికంగా కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులు కూడా మీకు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా చాలా మందికి ఫుడ్ సరైన టైంలో ఫుడ్ తీసుకోలేక అనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెట్టే అవకాశాలు ఉండబోతున్నాయి. అటువంటి సమస్య నుండి మీరు బయటపడబోతున్నారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది మీ చేతికి అంది వస్తుంది. పెట్టుబడులు లాభదాయకంగా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో సంతోషం అనేది నడుచుకుంటూ వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇంతకంటే మంచి సమయం రాదండి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఒక ఆర్థికంగా కూడా మీకు వృద్ధి అనేది ఉంటుంది. కొంత ఆదాయ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే కుటుంబ సభ్యుల్లో సఖ్యతగా ఉంటారు. ఇక మిథున రాశి వారికి చెందిన ఉద్యోగస్తులు వేతనం అనేది పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాల శుభ ఫలితాలు కలుగుతాయండి. అకస్మాత్తుగా ధనలాభం అనేది ఉంటుంది. ఇక జాగ్రత్తగా వచ్చిన డబ్బులను మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవలసిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఇక సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవితంలో అనేక రంగాలలో మీకు అనుకూలంగా పనులు జరుగుతూ ఉంటాయి. డబ్బు సంపాదనకు అనేక మార్గాలకు చంద్రుడు చూపిస్తాడు. ఇకపోతే సంపాదనకు వీరికి అంటే ఎవరైతే మిథున రాశి వారు ఉంటారో వారికి అనేక మార్గాలను చంద్రుడు చూపించడండి. వాటి వల్ల డబ్బు సంపాదనకు సంపాదించి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడం లాంటి చంద్రుడు మీకు మార్గాలు చూపించినప్పుడు ఆ దారిలో మీరు వెళ్ళగలిగితే విధంగా ఉండాలి. వాటిని మీరు సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే
మిథున రాశి ద్వారం ఈ సమయంలో మీరు కొన్ని రకములైనటువంటి మార్పులను చూస్తారు. అవునండి, ఈ సమయంలో మీకు డబ్బుకు సంపాదించిన మార్పులు వస్తాయి. ఈ సమయంలో మిథున రాశి వారిలో జన్మించిన జాతకులకు మీకు మరింత కలిసి రావాలి అని అనుకున్నప్పుడు మీ నమ్మకాన్ని, మీరు ఏ విధంగా కష్టాన్ని నమ్ముకొని కష్టపడతారో, ఏవైతే ప్రయత్నాలు చేస్తారో దాన్ని నమ్మండి. అంతేకాని ఎదుటివారు చెప్పారు కదా అని, పక్కవారు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు అని వెంటనే గుడ్డిగా నమ్మొద్దండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు మరింత రెట్టింపు అవుతాయి. ఇక కుటుంబ విభేదాలు అంటే, ఒకవేళ మళ్ళీ మీ కుటుంబ సభ్యులను కలుస్తారండి. మీకున్న కష్టాలను ఆ చంద్రుడు తొలగింపచేస్తాడు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. జీవితంలో కొత్త మార్గం పనిచేస్తుంది. ఒక రకంగా డబ్బులు అస్సలు మీలో లోటు లేకుండా ఉంటుంది. ఇక నుండి కూడా మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇక పనులు విజయం అనేది సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఒక డౌట్ రావచ్చండి, ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు పడ్డాం కదా, ఎన్నో రకాల కష్టాలు పడుతున్నాం, అదేవిధంగా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాము, ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాము, ఏది కుదరలేదు, సెట్ అవ్వలేదు అని అనుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టం ఒక ఎత్తు అయితే ఉన్నప్పటికీ ఈ విధంగా మీకు ఆర్థికం అనేది కలిసి వస్తుంది అనుకొని ఉండొచ్చు. కానీ మీ యొక్క ఆ దేవుడు ఏ విధంగా ఏ వేళల వేళ్ళు మీకు డబ్బు సంపాదనకు వీలు ఉంటుంది అనేక ఈ సమయం మీకు అనుకూలంగా రాబోతుంది. అవునండి, ఏదైనా ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా మీకు అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. వాటిని మీరు గుర్తించిన సమయం వచ్చేసింది. మీరు వాటిని ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా మీరు జీవితంలో మార్పులు వస్తాయి అంటే కాదండి, వెంటనే మార్పులు వస్తాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీస, దుర్గాదేవి చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు కూడా దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.